దయచేసి ఎవరైనా చిన్నపిల్లలు ఈ వీడియో చూస్తూ ఉంటే చూడొద్దు, పెద్దలు చూడండి, పిల్లల్ని దూరంగా ఉంచండి. భారతదేశంలో పిల్లలు పుట్టని జంటల సంఖ్య ఎక్కువైపోతుంది. సో వాళ్ళకి పిల్లలు కావాలి కాబట్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లు, ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్లు, ఐయుఏ సెంటర్లు దగ్గరికి వెళుతూ ఉన్నారు. ఇదే అదనుగా కొన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల అకృత్యాలు బయటపడుతూ ఉన్నాయి. రీసెంట్గా మనం చూసాం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అరాచకాలు. వాళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళు బీరు బిర్యానీ ఇచ్చి బిచ్చగాళ్ళు, అంటే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న బిచ్చగాళ్ళ దగ్గరికి వెళ్ళి బీరు బిర్యానీ ఆఫర్ చేసి వాళ్ళ దగ్గర వీర్యం తీసుకున్నారట. అంటే ఎంత ఒళ్ళు గగురుపాటుకు గురి చేసే విషయమో మనకి అర్థమవుతోంది. అండ్ ఇంకా అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, అందుకే చిన్నపిల్లల్ని చూడొద్దు అని చెప్పాను. ఈ వీడియో ఆ బిచ్చగాళ్లకు పోర్న్ వీడియోస్ చూపించి వాళ్ళకి మూడు తెప్పించి ఆ తర్వాత వీర్యం కూడా సేకరించారంట. నిజంగా చెప్పడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది, కానీ తప్పట్లేదు, కొంతమందికి తెలియాలి కాబట్టి చెప్తున్న పరిస్థితి. ఎంజీ రావు గారు, ఏంటి ఈ సంస్కృతి? అసలు ఒక పిల్లాడు పుట్టిన తర్వాత వీడు మాకే పుట్టాడా లేదా అని చెప్పి డౌట్ వచ్చేంత దరిద్రమైన, ఒక రకమైన అనుమానం వచ్చేంత పరిస్థితికి ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్లు తీసుకొస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ సంస్కృతి పెరుగుతోంది? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఒక నిప్పు లేకుండా పొగ రాదు అనే ఒక సామెత మనకు ఉంటుందండి, ఒక నానుడి ఉంటుందన్నమాట. అంటే వితౌట్ ఫైర్ నో స్మోక్, అంటే ఒక పొగ వచ్చిందంటే దానికి నిప్పు ఉంటుంది. అలాగే ఈరోజు ఈ స్పెర్మ్, వీర్యం, ఈ బిర్యానీలు, బీర్లు ఇవ్వడం, పూర్ణాలజీ చూపించడం, ఈ తీసుకొచ్చి స్పెర్మ్ని తీసుకోవడం, ఈ స్పెర్మ్కి ఒక్కొక్కడికి 4,000 ఇవ్వడం, బీర్లు బిర్యానీలు ఇవ్వడం, అదేవిధంగా స్త్రీల అండాన్ని సేకరించడం, అది ఒక కావాలి. ఇటు పురుషుడు వీర్యం కావాలి, స్త్రీల అండం కావాలి, అప్పుడు ఐవీఎఫ్లో ఉంటాయి అన్నమాట. ఈ అండాన్ని సేకరణకి 25,000 ఇవ్వడం, తర్వాత ఇందులో ఇంకా విస్తుగొలిపే సంఘటనలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి అంటే పిల్లలు లేని జంటలు, ఇది ఫైర్, అక్కడ నిప్పు అనమాట, దానికి ఒక స్మోక్ వస్తుంది ఇవన్నమాట. వీళ్ళు ఉంటారు పిల్లలు లేని జంటలు, పిల్లల్ని కనుక్కోవడానికి, ఎంతైనా స్పెండ్ చేయడానికి, ఏ విధంగానైనా వెళ్ళడానికి వాళ్ళు తప్పుదారులు కూడా తొక్కుతున్నారు. ఒక్కోసారి పిల్లల్ని ఎత్తుకొచ్చిన వాళ్ళ దగ్గర కొనడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే సరోగసీ యాక్టు, అడాప్షన్ యాక్ట్ చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే పిల్లల రక్షణ గవర్నమెంట్ కూడా చూడాలి కదా. కాబట్టి అట్లా తప్పించడానికి ఇలాగ అడాప్టేషన్కి వెళ్ళడం, దొంగతనంగా ఎత్తుకురావడం. అంటే ఏంటి అంటే ప్రధానమైన సమస్య ఇక్కడ పిల్లలు లేని జంటలు. ఈరోజు భారతదేశంలో అకార్డింగ్ టు సమ్ క్యాలిక్యులేషన్స్ ఏంటంటే 2015లో 7% మందికి పిల్లలు లేరు. గుర్తుపెట్టుకోవాలి, దంపతులకు, స్త్రీలకి. ఇది 2019-20లో 12% దంపతులకు పిల్లలు లేరు. ఇప్పుడు 2025కి సుమారు మనకేంటంటే 20% మంది పెళ్ళైన వాళ్ళలో 1/5, అంటే 1/5 వంతు మందికి పిల్లలు కలగడం లేదు అనేది ప్రధాన సమస్య. ఎందుకు కలగడం లేదనేది ఒకసారి కొద్దాం. ఇప్పుడు ఇలాంటి పిల్లలు లేని జంటన వాళ్ళు పిల్లలు కలగాలని వెళ్తుంటే స్వాములు చేయడం, ఓకే, వాళ్ళు పూజించుకున్న దేవుళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ మోసాలు జరగడం, ఎంతో మనం చూస్తున్నాం అనమాట. స్త్రీలను ఎంత హింసిస్తారో. తర్వాత రెండోది ఏంటంటే విడాకులు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఐవీఎఫ్ సెంటర్స్ అని ఒకటి వచ్చినాయి అనమాట. ఇవేంటి? ఫెర్టిలైజేషన్, కృత్రిమంగా ఒక అద్దె గర్భంలో పెట్టడం, సరోగసీ. అంటే ఒక స్త్రీని చూసి వాళ్ళకి రిలేటివ్, అకార్డింగ్ టు సరోగసీ యాక్ట్ ఉంటుందండి. దీని ప్రకారం ఏంటంటే వాళ్ళకి రిలేటివ్ స్త్రీ అయి ఉండాలి, వాళ్ళకి ఎటువంటి చెల్లించకూడదు మెడికల్ ఎక్స్పెన్సెస్ తప్పితే. ఆవిడకి అద్దె గర్భం ఉన్నందుకు ఆవిడకి డబ్బులు ఇవ్వకూడదు వీళ్ళు. తర్వాత వీళ్ళకి పిల్లలు పెళ్ళయి అట్లీస్ట్ 5 years పాటు పిల్లలు ఉండకుండా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత ఆ యాక్ట్ ప్రకారం ఇలా కలిగిన పిల్లలు నాది కాదనడానికి లేదు, వాళ్ళకి రక్షణ, అన్ని వారసత్వ హక్కులు ఉంటాయి. ఈ విధంగా అన్ని రెగ్యులేటింగ్ యాక్ట్ 1921 సరోగసీ యాక్ట్ ప్రకారం ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఐవీఎఫ్ సెంటర్స్ పుట్టగొడుగులా పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు యూనివర్సల్ సృష్టి ఐవీఎఫ్ సెంటర్ లాగా వీళ్ళు ఏం చేస్తున్నారు? 30 లక్షలు తీసుకున్నారంటండి. 30 లక్షలు, 20 లక్షలు, 10 లక్షల దాకా తీసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? సృష్టి సెంటర్ ఇలా చాలా ఉంటాయి. అవి ఏంటంటే ఇటు వెస్ట్ బెంగాల్, అస్సాం, ఒడిశాలో సెంటర్స్ ఉన్నాయి. ఏజెంట్లు పెట్టుకున్నారు. అక్కడ పిల్లలకి 50,000 ఇచ్చి పిల్లల్ని కొనుగోలు చేయడం, లేకపోతే హాస్పిటల్లో దొంగతనాలు చేయడం చాలా కేసులు మనం చూస్తూ ఉంటాం. చాలా మన ఏపీలో కూడా, తెలంగాణలో కూడా జరిగినాయి. ఈ పిల్లల్ని ఎత్తుకొచ్చేవాళ్ళు వాళ్ళకి అమ్మడం, 50,000 కొనుక్కోవడం. వీళ్ళని మీకే పిల్లోడు కడిగారు, ఇదిగో అద్దె గర్భం అని చెప్పి వీళ్ళ పిల్లల్ని 20 లక్షలకి, 30 లక్షలకి అమ్మడం. అంటే పిల్లల అక్రమ రవాణా జరుగుతుంది. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఐవీఎఫ్లో వాళ్ళకి కలగని పిల్లోడు. ఐవీఎఫ్ అంటే ఏంటి? మన డిఎన్ఏతోనే మనకే పుట్టిన పిల్లోడు, అంటే సొంతంగా. కానీ ఎక్కడో పిల్లోడు పుడితే ఏంటండి ఇది?
ఎక్కడో బిచ్చగాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ వీర్యంతో పుట్టిన వాళ్ళు ఈరోజు వీళ్ళకే పిల్లలు అవుతున్నారు. అంటే చాలా డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే ఇది ప్రధానమైన సమస్య ఇది. అంటే వీళ్ళు కొన్ని దశాబ్దాలుగా నడుపుతుంది, లైసెన్స్ క్యాన్సిల్ చేసినా నడుపుతుంది. అంటే లా అండ్ ఆర్డర్లో చట్టబద్ధంగా ఆవిడ ఏదో భయంకరంగా ఉంది ఈ పరిస్థితి. ఇక్కడ వైజాగ్ ఈ చోట్ల పెద్ద పెద్ద సెంటర్లు పబ్లిక్లో పెద్ద పెద్ద బిల్డింగుల్లో వాళ్ళు నడుపుతున్నారు. సో ఇది డిస్టర్బింగ్ ఫ్యాక్టర్. సో దీని ఆధారంగా మనం చెప్పాం కదా, ఒక నిప్పు లేనిదే పొగరాదు. నిప్పేంటి? పిల్లలు కనడం. ఎందుకు పిల్లలు కలగడం లేదు? సుమారు 1/5 ఆఫ్ ది దంపతులకి పిల్లలు కలగడం లేదు. కారణం జీవనశైలి. ఈరోజు సాఫ్ట్వేర్ అన్ని కొన్ని ఫీల్డ్ల్లో ఎక్కువ కూర్చోవడం వల్ల వాళ్ళ వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫిజికల్గా ఎక్సర్సైజ్ లేవు, మా శారీరక శ్రమ లేదు. అది ప్రధానమైన కారణం. 2 సైకలాజికల్ డిస్టర్బెన్సెస్. ఏంటి? భార్య దంపతులు వీళ్ళ మధ్యన అంతకుముందు ఉన్న అనుబంధాలు అవి రగిలిపోతున్నాయి. దానివల్ల కూడా వీళ్ళకి ఇబ్బందే, పిల్లలు కలగడం లేదు. తర్వాత ప్రధానమైన విషయం ఏంటంటే జీవనశైలి. మన డైట్ కూడా మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడడం, తర్వాత ఈవెన్ జీవనశైలిలో ఈ జీన్ ఎక్కువ ధరించడం కూడా ఒక వీర్య కణాల ఉత్పత్తిని తగ్గిస్తుందండి. అది కూడా మనం చూడాలి. చాలా విషయాలు ఉంటాయి ఇక్కడ. అందువల్ల జీవనశైలులు, ప్రస్తుతం ఉన్న వాతావరణం, అంటే ప్రస్తుతం ఉన్న ఈ ఆర్థికమైన వాతావరణం, శారీరక శ్రమ లేనితనం, ఫుడ్లో హ్యాబిట్స్లో చేంజెస్, సో ఇవన్నీ ఉండడం వల్ల తగ్గిపోతున్నాయి. ఇప్పుడు పిల్లలు కలగకపోవడం వల్ల ఈ దాంపత్య జీవితాలు వెళ్ళవు. ఎప్పుడైనా ఊటేనండి, ఎవరికైతే పిల్లలు కలుగుతారో దాంపత్యం పెళ్ళి అయిన తర్వాత 4-5 సంవత్సరాల మోజులు ఉంటాయి. తర్వాత పిల్లల్ని చూసుకునే దంపతులు కలిసి ఉంటారు. అంటే దంపతులకి పిల్లలు అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు లేని జంటని ఏందిరా పెళ్ళి అవ్వలేదు అంటారు. ఈ డిప్రెషన్, సైకలాజికల్ డిప్రెషన్, మొరాలిటీ కోల్పోవడం, నైతికత, ఏది నేను పిల్లలు కూడా కనకలేదని ఇతనికి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, వారసత్వం లేకపోవడం, దశరథుడే గురయ్యాడు దానికి. కాబట్టి మనం కూడా అతీతులం కాదు కదా. పిల్లలు కలగాలని కోరుకుంటారు. పిల్లలు కలగాలంటే ఈ ఐవీఎఫ్ సెంటర్ కంటే కొన్ని సంవత్సరాల పాటు జీవనశైలి ఇవన్నీ మార్చుకుంటే చాలా ఉంటాయి. మన ఫుడ్ హ్యాబిట్స్, ఈ ప్రధానమైన సమస్య అనేది ఒక సంక్షోభం అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇండియాలో 1/5 ఆఫ్ దానికి ఉదాహరణ ఏంటంటే హైదరాబాద్లో సిలుకూరు బాలాజీ దగ్గర ఒక గరుడ ప్రసాదం అంటే సుమారు 1,00,000 మంది దంపతులు హైదరాబాదులో క్యూ కట్టారు. 5 నుంచి 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. అంటే పిల్లలు లేని జంటలు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లోనే? కొన్ని 1,00,000 మంది దాకా ఉన్నారని ఆ రోజే వచ్చింది న్యూస్. చూసుకోండి. అంటే ఇది ఒక పెద్ద సంక్షోభం భారతదేశంలో, పిల్లలు లేని జంటలు పెరిగిపోవడం. అంటే ఇది ఒక హెల్త్ కాన్షియస్నెస్, సైకలాజికల్కి సంబంధించిన విషయం. ఈరోజు ఐవీఎఫ్ ఈ వీర్యానికి ఇది సంబంధించి 4,000కి వీర్యం, బీర్లు ఇవి ఇవ్వడం, ఈ సృజన ఏది దీనికి సంబంధించింది, ఏది యూనివర్సల్ సృష్టి ఐవీఎఫ్ సెంటర్లు అంటే ఎన్ని ఉన్నాయి పుట్టగొడుగులు. వీటి మీద అంటే సరోగసీ యాక్ట్ మిస్గైడ్ అవుతుంది, మిస్యూజ్ అవుతుంది. ఒక చట్టం మిస్యూజ్ అంటే సుపరిపాలన మీద దృష్టి పెట్టాలి అనేది చెప్తుంది. ఈ హెల్త్ పిల్లలు లేని దంపతులు సమస్య అనేది ఇంకా పెద్దదవ్వకుండా చూసుకోవాలి అనేది మనకి ఈ విషయం మనకు ఒక పెద్ద గుణపాఠం లాంటిదని మనం గ్రహించవచ్చండి.